to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో రైస్ ఐటమ్ అడుగుతున్నారు రాజు గారు. ఓకే. చెన్న పులిహోర తయారీ విధానం చూపించమని మెయిల్ చేశారు. ఓకే, చెన్న మనం అంటే అది వరకు కాబులి చెన్నతో చూపించామండి. సో అలా కాకుండా ఇప్పుడు మనకు సీజనల్ గా పచ్చి శనగలు కూడా దొరుకుతూ ఉంటాయి. సో వాటితో కూడా టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో చెన్న ఒకటే కాకుండా కొంచెం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేద్దాం. ఓ, చెన్న వెజ్ పులిహోర చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి చెన్నా వెజ్ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. చెన్నా వెజ్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి శనగలు అరకప్పు, బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా పులిహోర పోపు ముఖ్యం. సో అలాగే ఇక్కడ మనం రైస్ ముందుగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో అలాగే ఇక్కడ శనగలు మనకు కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి పచ్చి శనగలైనా కొంచెం ఉడికించి పెట్టేసుకున్నాం. సో వెజిటేబుల్స్ ఏంటంటే చిన్న చిన్న కట్ చేసుకున్నాం రైస్ ఐటమ్ కాబట్టి. సో ఇవి మనం పచ్చిగా వేసుకున్నా వేగిపోతాయి. సో కొద్దిగా నూనె, సో ఎండుమిరపకాయలండి. సో పులిహోర కాబట్టి మనకు మిరపకాయలు ఎక్కువ పర్లేదు. సో చాలా మంది అలా సైడ్ కల్లా నంచుకొని తింటూ ఉంటారు పులిహోర తినేప్పుడు. అంటే యాక్చువల్గా ఇంకా కారం అంత ఇదే కాబట్టి మనం ఇవే కొంచెం యాడ్ చేసుకోవాలి. పోపు సో ఇంక ఇక్కడ ఎలాగో మనం శనగలు వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా పల్లీలు అవాయిడ్ చేయొచ్చేమో కదా. పల్లీలు లేకుండా చేసుకుంటేనే బాగుంటుంది. ఈ శనగల టేస్ట్ మనకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఇంగువ అండి. ఓకే. సో ఈ కొద్దిగా వేగిన తర్వాత సో మనం పచ్చి వెజిటేబుల్స్ తీసుకున్నాం కదా. సో వెజిటేబుల్స్ అండి. ఓకే. క్యారెట్, బీన్స్, ఓకే, అలాగే క్యాప్సికమ్. సో అంటే ఉట్టి శనగలతోనైనా మనము చేసేసుకోవచ్చు కదా. చేసేసుకోవచ్చు అంటే మామూలుగా నల్ల శనగలతో చేసుకుంటూ ఉంటాం. వీటితో కూడా మనం ఓన్లీ శనగల కాంబినేషన్ లో చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ చేశారు మీరు, వెజిటేబుల్స్ యాడ్ చేసి కొంచెం కలర్ఫుల్ గా వెజిటేబుల్ కూడా యాడ్ చేశాను. సో మనకు అందుబాటులో ఉంటే ఇవి, లేదంటే ఓన్లీ ప్లెయిన్ శనగలతోనైనా మనం దీన్ని చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ పచ్చి శనగలు అనేవి సీజనల్ గానే దొరుకుతాయి కాబట్టి దొరికినప్పుడు చక్కగా ఇట్లా పులిహోరలో లేకపోతే ఎనీ రైస్ ఐటమ్స్ అవి యూస్ చేసి చేసేసుకోవచ్చు మనం. ఓకే, కొద్దిగా ఉప్పు వేసాను అంటే వెజిటేబుల్స్ కూడా కొంచెం తొందరగా మగ్గడానికి. సో కొంచెం మూత పెట్టేస్తానండి. సో వెజిటేబుల్స్ మగ్గితే మనకు మిగతా శనగలు ఉడికిచ్చినవి, రైస్ కూడా ఉడికించింది కలిపేసుకోవటమే. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే అండి, ఇక్కడ ఇవి వేగేలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: బాదం పప్పుల పొడి తీసుకుని దాంట్లో కొద్దిగా పాలు, కొద్దిగా తేనె కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ మృదువుగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఆల్మోస్ట్ మనకి వెజిటబుల్స్ కూడా వేగిపోయి ఉంటాయి. అండ్ ఇందులో మనం తీసుకున్నా కూడా క్యారెట్, క్యాప్సికం ఇలాంటివి కాబట్టి మనకి కొంచెం హాఫ్ బాయిల్డ్ అయినా కూడా మనకి బాగానే ఉంటాయి. సో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పచ్చి శనగలు. సో ఇందులో ఏమన్నా సాల్ట్ అలా వేసారా రాజు గారు? కొంచెం వేసుకుంటే లైట్ గా. సో శనగలకు కూడా కొంచెం ఫ్లేవర్ వచ్చేస్తుంది. పసుపు, ఓకే, సరిపడా ఉప్పు అండి. సో
జనరల్ గా మనకి బయట కూడా ఈ శనగలు కాల్చినవి దొరుకుతుంటాయి కదా రాజు గారు, అవునండి. అవి తెచ్చి కూడా డైరెక్ట్ ఇందులో వాడేసుకోవచ్చేమో కదా మనం. వాడుకోవచ్చు. టేస్ట్ బానే ఉంటాయేమో, ఎందుకంటే అవి మనం ఉట్టివి ఇంకా తినేయటానికే కదా వాళ్ళు బయట అమ్ముతూ ఉంటారు. అంటే కొంచెం ప్రాసెస్ అవుతుంది కదా, కొంచెం మెత్తబడతాయి, బానే ఉంటాయండి. సో ఇప్పుడు ఫైనల్ గా రైస్. ఓకే, సో పులిహోర అనేసరికి మనకి జనరల్ గా పోపు వల్ల మనకి సేమ్ టేస్ట్ వస్తుంది. ఆ పోపు, నిమ్మకాయ, చింతపండు, వాట్ ఎవర్ మనం వాడేది. కాకపోతే ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మధ్య మధ్యలో కొంచెం డిఫరెంట్ టేస్ట్, అంటే పల్లీలు అనేవి మనకి రొటీన్గా అలవాటైన టేస్ట్. అండ్ శనగలు కూడా నల్ల శనగలు ఒక టేస్ట్లో ఉంటాయి, పచ్చి శనగలు ఒక టేస్ట్లో ఉంటాయి, కాబూలి శనగలు ఒక టేస్ట్లో ఉంటాయి. కాబట్టి వీటిలోనే చక్కగా ఇట్లా దొరికినప్పుడు సీజనల్గా ఇవి వాడుకుంటూ ఉంటే మనకి పులిహోరలోనే రకరకాల టేస్ట్ చూసినట్టు ఉంటుంది. ఇదే సీజన్ లో మనకు కందికాయలు కూడా దొరుకుతుంటాయి, సో వాటితో కూడా మనం చేస్తాం. యాక్చువల్గా అంటే గోంగూర పులిహోర చేస్తుంటారు కదా, దానికి ఇవి కూడా బాగా సెట్ అవుతాయేమో కదా. బాగుంటాయి. పులుపు అంటే నిమ్మకాయతో చేసుకున్నా, గోంగూరతో చేసుకున్నా, చింతపండుతో చేసుకున్నా, సో అన్నిట్లో కూడా మనం అంటే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం రైస్ కూడా మగ్గేస్తే మనకు బాగుంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా పులుపు యాడ్ చేసేసుకున్నాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. నైఫ్ ఇస్తారా? సో సరిపడా చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. మంచి కలర్ఫుల్ గా ఉంది. వెజిటబుల్స్ వేయడం వల్ల కొంచెం కలర్ఫుల్ వచ్చేసింది. అంటే మెయిన్ క్యారెట్, యాక్చువల్ గా ఈ క్యాప్సికమ్ ఇది కలిసిపోయింది శనగల్లో, క్యారెట్ ముక్కలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి. జనరల్ గా పల్లీలు ఉంటే ఎప్పుడు ఎక్కువ పల్లీలు డామినేటింగ్ గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ శనగలు. సో ఇక్కడ మనం ట్రావెల్ చేసేప్పుడు కూడా ఇది క్యారీకి బాగానే ఉంటుంది. ఓకే, సో రెడీ. నైస్. సో రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్, కాకపోతే ఏంటంటే మనకి ఆ చిన్న చిన్న ఐడియాస్తో ఆ లిటిల్ వేరియేషన్ కూడా మనకి ఆ డిష్లో టేస్ట్ అనేది మారుతుంది. కాబట్టి మనం కొత్త టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్గా. చెన్నా వెజ్ పులిహోర రెడీ అండి. నైస్. సో వేడివేడిగా చెన్నా వెజ్ పులిహోర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా వెజ్ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపుల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చిశనగలు, పసుపు, ఉప్పు వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చెన్నా వెజ్ పులిహోర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. చాలా బాగుంది. ఆ శనగల టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, అవి కూడా రైస్ కి మంచి ఫ్లేవర్ యాడ్ చేసాయి. అండ్ పులుపు ఇదంతా కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చక్కగా ఇలాగ పచ్చి శనగలు దొరికినప్పుడు వన్స్ ఇన్ వైల్ ఇలా కూడా మనం పులిహోర లాగా ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆముదం తీసుకుని దాంట్లో చిటికెడు పసుపు కలిపి ఒంటికి రాసుకుని 10 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి దరిచేరకుండా ఉంటాయి.
ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ పులిహోర చూశారు కదా. మరి మీరు కూడా ఏదైనా రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే క్యారెట్ పోలేలు. మరి వీటి తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు ఇప్పుడు క్యారెట్ పోలేలా? అవునండి. సో జనరల్ గా ఈ పోలేలో మనం రకరకాలవి స్టఫ్ చేసుకోవచ్చు కదా. ఎస్ అండి. అయితే ఎక్కువ పప్పు బేస్ లో చేసుకుంటూ ఉంటారు అందరూ. పెసరపప్పు లేదా శనగపప్పు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో ఇలా అంటే క్యారెట్ తో మనకు చాలా బాగుంది. చాలా మందికి ఇష్టం క్యారెట్ హల్వా లేదా పాయసంలా చేసుకున్నా కానీ చాలా ఇష్టం కదా. సో ఈ పోలేలు కూడా సేమ్ అలాగే టేస్టీగా ఉంటాయి. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి క్యారెట్ పోలేలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ పోలేలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, మైదా 1.5 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా నేను పిండి రెడీ చేసి పెట్టేశానండి. సో మైదాలో కొద్దిగా ఉప్పు వేసేసి సో సరిపడా నీళ్ళు పోసేసి మనం ఇలా రెడీ చేసుకోవాలి. సో ఇంకొంచెం బాగా ఫ్లేవర్ గా మంచిగా ఉండాలనుకుంటే కొంచెం కరిగించిన నెయ్యి కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. సో అది వాళ్ళ చాయిస్. అంటే కొంచెం నెయ్యి ఎక్కువగా తినొద్దు అనుకుంటే మనం ఇట్లా చెప్పినట్టుగా ఇలా డైరెక్ట్ గా చేసుకోవచ్చు. పర్లేదు అనుకుంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కరిగించేసి పిండిలో వేసుకొని కలిపేసుకోవడం. సో ఇక్కడ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. ఓకే, సో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఓకే, సో ఇంకా స్వీట్ కాబట్టి చక్కగా మనం ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంటుంది. అంటే అలానే ఓవర్గా అక్కర్లేదు, జస్ట్ ఇలా 1-2 స్పూన్స్ కూడా మనకి ఆ టేస్ట్ని తీసుకొస్తుంది కాబట్టి నెయ్యితో చేసేసుకోవచ్చు. సో క్యారెట్ తురుము. సో పోలేలు కాబట్టి కొంచెం సన్నగా తురుముకోవాలి. ఓకే, సో స్టఫ్ చేసుకునేటప్పుడు కాబట్టి మనము చక్కగా ఇలా తురుముకుంటే బాగుంటుంది. సో కొంతమంది అప్పుడప్పుడు పేస్ట్ లాగా కూడా చేస్తారు, కానీ ఇంకా పేస్ట్ చేస్తే ఏమి ఉండదు అక్కడ. సో ఇది కొంచెం అక్కడక్కడ మనకు ఆ తరకలు తగులుతూ బాగుంటుంది. సో ఎలాగో మనకి అంటే దీంట్లో స్టఫింగ్ కి హల్వా లాగా అంత ఇదవ్వక్కర్లేదేమో కదా రాజు గారు. కొంచెం హాఫ్ కంటే మనకి ఎక్కువగా సరిపోతుంది. మళ్ళీ ఎందుకంటే మనం స్టఫ్ చేశాక మళ్ళీ కూడా మళ్ళీ ఇక్కడ పెనం మీద మళ్ళీ వేయించుకుంటాం కదా. సో అక్కడ మిగతాది అయిపోతుంది అండి. సో బట్ మనకు క్యారెట్ కొంచెం పచ్చిగా ఉన్నా పర్లేదు, సేమ్ టేస్ట్ మనకు అదే వస్తుంది. అవును, సో అలాగే వాల్యూస్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఉడికిచ్చినా వేయించుకున్నా మన క్యారెట్ లో వాల్యూస్ అలాగే ఉంటాయి. అవును, నైస్. సో క్యారెట్ తో మనం చక్కగా స్టఫింగ్ కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. జనరల్ గా పప్పు ఇలాంటి వాటికైతే మనం పప్పు ఉడికించాలి, అదంతా ప్రాసెస్ ఉంటుంది. కానీ దీనికైతే చక్కగా క్యారెట్ తురుముకుంటే చాలు. సో అక్కడ ఏంటంటే మళ్ళీ అంటే బెల్లంతో చేసుకున్న బెల్లం కొంచెం బాగా రాకపోయినా, పాకం కొంచెం ఎక్కువైనా పప్పు విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవును, సో కాబట్టి ఇలా మనం క్యారెట్తో కానీ లేదా బీట్రూట్తో చేసుకోవచ్చు. ఈ సీజనల్లో మనకు గాజర్ అని కూడా దొరుకుతూ ఉంటుంది. సో దాంతో చేసుకోవచ్చు, స్వీట్ పొటాటోతో చేసుకోవచ్చు, గుమ్మడితో ఇలా వెజిటబుల్ బేస్లో చేసుకుంటాం. ఎందుకంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సరిపడా పంచదార, సో క్యారెట్ కొద్దిగా స్వీట్ గానే ఉంటుంది కాబట్టి పంచదార చూసి వేసుకోవాలండి. కొద్దిగా యాలకుల పొడి. అండ్ అలాగే మనకి ఇది లూజ్ అయిపోయినా కూడా చాలా కష్టం కాబట్టి కొంచెం చూసుకొని, అంటే ఇంకా వాటర్ అది యాడ్ చేసుకోక్కర్లేదు. క్యారెట్ అండ్ షుగర్ ఏదైతే కరుగుతుందో ఇది సరిపోతుంది కాబట్టి ముద్దలా వచ్చేస్తుంది. ఓకే, సో పంచదార కరిగితే మనకు సరిపోతుందండి. ఓకే, సో కొంచెం ఏమన్నా అవ్వాలా? సరిపోతుందా? లేదు, సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇది కొంచెం చల్లారితే మనం స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో కొంచెం వేడిగా ఉన్నా మనం స్టఫ్ చేసిన తర్వాత కొంచెం ఆవిరి అలా వస్తూ ఉంటుంది కదా. సో అది మధ్యలోంచి మనకు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లార్చుకోవాలి. ఓకే రాజు గారు, సో అయితే చల్లారేలోగా మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇది చల్లారుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. పెదాలకు లిప్స్టిక్ వేసుకునేవారు ముందుగా పెదాలను 10 నిమిషాల పాటు వెన్నతో మర్దన చేసుకుని ఆ తర్వాత లిప్స్టిక్ వేసుకున్నట్లయితే పెదాలు పగలకుండా మృదువుగా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. అండ్ మనకి స్టఫింగ్ కూడా ఆల్మోస్ట్ చల్లారిపోయినట్టుంది. చల్లారిందా రాజు గారు? ఓకే,
సో జనరల్ గా మనకి ఇలాంటి వాటికి కొద్దిగా ఈ పిండి నానితేనే ఆ సాఫ్ట్ గా ఇదయ్యి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో ముందుగానే కలిపి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే మనకి అంటే అది సాగదు, మళ్ళీ స్టఫ్ అంతా ఒక దగ్గర ఉండిపోద్ది, తర్వాత పిండి పిండిగా ఉంటుంది టేస్ట్ చూసేటప్పుడు. పొడి పొడిగా వస్తుంది. ఓకే, సో అంచులు మూసేసుకొని ఓకే, సో కొద్దిగా పొడిపిండి వేసేసుకుని మనం ఓకే. సో పెనం కూడా వేడైపోయిందండి. సో ఇది ఉట్టి మనం గోధుమ పిండిలో చేసుకున్నా బానే ఉంటుంది కదా రాజు గారు? చేసుకోవచ్చండి. ఓకే, సో కొంచెం చక్కగా అటు ఇటు కాలితే మనకి రెడీ. నైస్. సో ఇవన్నీ చక్కగా నేతితో అలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. కాకపోతే అంటే ఎక్కువ నెయ్యి తినేసా అన్న ఫీలింగ్ వస్తుందేమో కానీ బట్ అలానే యాక్చువల్గా టేస్టీగా ఉంటాయి కదా. ఎస్. ఓకే, సో రెడీ అండి. పెద్ద నైఫ్ ఇస్తారా? హ్యాపీ బర్త్డే రాజు గారు. అది ఇస్తారా? లోపల స్టఫింగ్ బాగా కనపడడానికి అలా కట్ చేసి సర్వ్ చేసుకుంటున్నాం. చూడ్డానికి కూడా బాగుంటుంది. పరోటాలు తింటాం కదా మనం, ఆ టైప్లో అనమాట. ఓకే, సో క్యారెట్ పోలే రెడీ. నైస్. సో రెడీ అయిపోయిందండి మన రెసిపీ. ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. సో ఏం కార్వింగ్ రాజు గారు ఈరోజు? బనానాతో చేస్తున్నానండి. చిన్న ఇలా డాల్ లా చేస్తున్నాను. దాంట్లోంచి స్కిన్ మనకు హ్యాండ్స్ లా వస్తుంది. ఓకే ఓకే, ఓకే. సో ఇక్కడ ఐస్ ఫేస్ లా చేస్తున్నాను. సో ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నానండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. సో టొమాటోలో ఉంచి పెడితే కొంచెం బ్రైట్ గా ఉంటుంది.
రెడీ రెడీ అండి. నైస్. ఓకే అండి, చక్కగా కార్వింగ్ రెడీ అయిపోయింది అండ్ అలాగే పోలే కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు క్యారెట్ పోలే తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. క్యారెట్ పోలేలు తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో క్యారెట్ మిశ్రమం ఉంచి పోలేలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, క్యారెట్ పోలేలు రెడీ. క్యారెట్ పోలేలు తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగున్నాయి రాజు గారు, చక్కగా సాఫ్ట్ గా, Yes. ఆ లోపల కొంచెం క్రంచీనెస్ తగులుతా ఉంది. సో క్యారెట్ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తోంది ఇందులో. అవునండి. ఎందుకంటే షుగర్ తక్కువే యాడ్ చేసుకున్నాము. సో ఇది చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ చక్కగా, అంటే ఇలా 1-2 చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా ఫాస్ట్ గా కూడా ఫాస్ట్ అయిపోతుంది. గా చేసుకోవచ్చు. ఎస్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఇంట్లో మార్బుల్ ఫ్లోరింగ్ ఉన్న వాళ్ళు టర్పంటైన్ చల్లి పొడి బట్టతో తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్లోరింగ్ షైనింగ్ కోల్పోకుండా ఉంటుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసేసుకొని వాళ్ళకి వెరైటీస్ ఏంటో చూసేద్దాం. హాయ్ అండి, మీ పేరు? లావణ్య. లావణ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు లావణ్య మీరు? పంజగుట్ట. పంజగుట్ట. ఓకే. హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? ఐశ్వర్య అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదర్ నగర్. హైదర్ నగర్. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదా? ఇక్కడికి వచ్చాకే పరిచయమా? సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? రెడీ. సో నేను ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ తో మీరిద్దరు కూడా చక్కగా వంటలు చేసేయాలి. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ చూద్దామా ఈ రోజు ఏంటో. ఓకే. ఏదో బాగుంది వెరైటీగా ప్యాకింగ్. ఓహో, బీరకాయలు, బుజ్జి బీరకాయలు. సో బీరకాయలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఓకే. ఓకే. సో చక్కగా బీరకాయతో మీ ఇద్దరు కూడా మీకు తెలిసిన టేస్టీ వెరైటీ ఏదైనా కూడా ఈరోజు చేసి చూపించవచ్చు. బీరకాయతో వంటలు ఏవైనా కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా చేసుకోవచ్చు. మసాలా ఐటమ్స్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, స్నాక్స్ కూడా ట్రై చేయొచ్చు. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు డిసైడ్ అయితే వాళ్ళు చెప్పండి. అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. ఓకే. సో టైం ఆన్ అయింది. మీరు కూడా ఆలోచించండి బీరకాయతో ఏం చేయొచ్చు. బీరకాయతో కూరలు అయితే చాలా బాగుంటాయి. బీరకాయతో పచ్చడి కూడా చేస్తారు. రైస్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడు. చాలా ఐటమ్స్ చేస్తాను. చాలా ఐటమ్స్ చేస్తాను. బీరకాయ పొడి కూర చేస్తాను. ఐశ్వర్య. ఓకే. అయ్యో ఇది ఆఫ్ అయింది. బీరకాయ ఏంటి? పొడి కూర. ఓకే. సో ఫస్ట్ అయితే ఐశ్వర్య వంట చేస్తుంది. ఓకేనా? ఓకే అండి, మరి బీరకాయ పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, పుట్నాల పప్పు పొడి 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఐశ్వర్య స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో కర్రీకి సరిపడా ఆయిల్, తర్వాత ఆవాలు, ఓకే, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఓకే, కొంచెం టేస్ట్ రావడం కోసం మినప్పప్పు, అవి రెడ్ కలర్లో అయ్యాయి కొంచెం. ఇప్పుడు కావాల్సినన్ని తగ్గట్టుగా. ఓకే. ఓకే. ఒక 2-3 మిరపకాయలు, ఎండుమిర్చి ఎండుమిర్చి వేసి
అవి కొంచెం వేగాక కొంచెం టేస్ట్ రావడం కోసం జీడిపప్పు, ఓకే. ఎందుకలా విరగ్గొట్టేస్తున్నావు జీడిపప్పుని? బాగుంటుంది అలా. బాగుంటుంది అంటే పప్పుగా రౌండ్గా ఉంటే నీకు ఇష్టం లేదా? అంటే ఇలా అయితే కన్వీనియంట్ గా ఉంటుంది తినడానికి అనేసి వేస్తున్నా. ఓ కన్వీనియన్స్ కోసమా? ఓకే. అవి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే. సో బీరకాయ ముక్కలు చక్కగా మగ్గితే తర్వాత మధ్య పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. నైస్ నైస్. ఈ వంట నీ ఐడియానేనా? మా మదర్ చెప్పారు. నీ మదర్ చెప్పారా? ఓహో. ఏం చేస్తుంటావు ఐశ్వర్య నువ్వు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి. ఓ, గ్యాప్లో వంటలు నేర్చుకున్నావా? అంటే పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత. పెళ్ళి అయిపోయిందా? ఎన్నాళ్ళు అయింది పెళ్ళి? 10 months అయిందా? 10 months అయింది. సో అప్పుడు వంటలు నేర్చుకోవడం మొదలు పెట్టావా? ఓహో. ఇప్పుడు అన్నీ వచ్చేసాయా? ఆల్మోస్ట్ వచ్చండి. ఆల్మోస్ట్ వచ్చా. సో ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. పేరు? రాకేష్. రాకేష్. ఓహో. సో వంటలకి ఏమైనా వంకలు పెడుతుంటారా? పెట్టారండి. బెటరా? ఏది చేస్తే శుభ్రంగా తినేస్తారా? తింటారు. హెల్ప్ చేస్తుంటారా వంటల్లో ఏమన్నా? చేస్తారండి. అంటే మీ ఆయనకి నీకంటే వంటలు బాగొచ్చా? వచ్చు. వచ్చా? ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు నువ్వే వండుకొని నువ్వే బాక్స్ కట్టి తీసుకెళ్తావా? అదే పెళ్లికి ముందు అయితే చక్కగా అమ్మ బాక్స్ కట్టిస్తే హాయిగా తీసుకెళ్ళి. లేదండి, అప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. ఓహో సరే. హాస్టల్లో వండితే అప్పుడు పట్టుకెళ్ళేదానివా? నైస్. ఏమేద్దాం ఇందులో? ఇవి మగ్గాయి కాబట్టి కొంచెం కారం. ఓకే. కొంచెం కారం, కొంచెం ఉప్పు. ఓకే. కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేయాలి. పసుపు టేస్ట్ రావడం కోసం చిటికెడు వేయాలి. అవి అలా ఫ్రై అవుతుండగా నెక్స్ట్ మంచి టేస్ట్ రావడానికి పొడి కూర కాబట్టి ఓకే కొంచెం కొబ్బరి, కొంచెం పుట్నాల పొడి వేసుకుంటే బాగుంటుంది. సో అన్ని ఇలా సింపుల్ వంటలన్నీ చేస్తుంటావా ఐశ్వర్య? సింపుల్ అయితేనే తొందరగా అయిపోతుంది. ఓకే. అన్ని వెజిటేబుల్స్ తింటావా? అన్ని తింటాను. అది కొంచెం ఫ్రై అయిపోయింది కాబట్టి ఎండు కొబ్బరి పొడి బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి. బాగా టేస్ట్ వస్తుందా? బాగా టేస్ట్ వస్తుంది. కొబ్బరి పొడి వేసిన తర్వాత లాస్ట్ దించే ముందు పుట్నాల పొడి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే నీకు ఎక్కువ వేసుకుంటే నచ్చినట్టుంది. అలా కాదు, ఫ్లేవర్ తగిలితే చాలా బాగుంటుంది. సరే కలిపేసుకో. అలా జరిగిందా? బాగుంది. మొత్తం నీకు వంటలన్నీ అయితే బాగానే వచ్చేసినట్టున్నాయి. పొడి కూర రెడీ అండి. పొడి కూర రెడీ అయిపోయిందండి. రెడీ. అది అక్కడ సర్వింగ్ బౌల్ అని చూడు, సర్వ్ చేసుకో. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. బీరకాయ పొడి కూర రెడీ అండి. నైస్. ఓకే, సో మరి వేడివేడిగా బీరకాయ పొడి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ పొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, పసుపు, ఎండు కొబ్బరి పొడి, పుట్నాల పప్పు పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పొడి కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు 1 ounce కిస్మిస్ రసాన్ని తాగుతూ ఉన్నట్లయితే ఒంటికి మంచి చలువ చేస్తుంది. సో లావణ్య, మీరేం చేస్తారు బీరకాయతో? గుత్తి బీరకాయ అండి. గుత్తి బీరకాయ. ఓకే,
ఓకే, మరి గుత్తి బీరకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుత్తి బీరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 4 టేబుల్ స్పూన్లు. గుత్తి బీరకాయకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి మనం? ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి బీరకాయని, గుత్తుల్లాగా. గుత్తులాగా కట్ చేసుకొని దీనికి 2 sides గా కట్ చేసుకోవాలి. 4 చీలికలు చేసుకోవాలి. 4 చీలికలు చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ని దీంట్లో స్టఫ్ చేయాలన్నమాట. ఆ పేస్ట్ లో ఏమేమి వేశారు? ఆనియన్స్, జీలకర్ర, తగినంత ఉప్పు, కారం. సో ఈ 4 గ్రైండ్ చేసి చేసేదే ఈ పేస్ట్ అన్నమాట. సో ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం. ఉప్పు, సో అన్ని పచ్చిగా మనము ఉల్లిపాయలు పచ్చిగా గ్రైండ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ అది స్టఫ్ చేసుకున్నాకే ఫ్రై చేసుకోవాలి కదా? స్టఫ్ చేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో వచ్చేసేసి ఫస్ట్ మనం స్టఫ్ చేసుకుందాం. కొంచెం అయితే ఇది డ్రై ఐటమ్ లా వస్తుందా మనకి? లేదండి, కర్రీ మాదిరి వస్తుంది. కర్రీ అంటే మిగిలిన పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటారా? పేస్ట్ ఫైనల్ గా యాడ్ చేస్తాం. ఓకే ఓకే, జస్ట్ కొంచెం అంతే స్టఫ్ చేసుకోవాలి. కానీ బీరకాయ మగ్గితే బాగా సాఫ్ట్ అయిపోతుంది కదా, అది అంతా బయటకు వచ్చేదా? వచ్చినా పర్లేదు. వచ్చినా పర్లేదా? అంటే ఈ లోపల కొంచెం ఫ్లేవర్ దానికి పడుతుంది అంటారు. పడుతుంది, అదే ఇప్పుడు వంకాయ లాంటివి అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవే మెత్తబడినా ఇది ఇంకా ఎక్కువ మెత్తబడుతుంది కదా మనకి. అవును, అందుకే కొంచెం 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 కొంచెం. ఇది ఎవరు నేర్పించారు వంట? అమ్మమ్మ అండి. అమ్మమ్మ? అమ్మ రాళ్ళేస్లోనా? నేను అసలు వెళ్ళానండి అమ్మ లేకపోతే. అవునా? మీరు రావాల్సిందే కంపల్సరీగా ఎక్కడికైనా. ఎందుకు అలాగా? మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చారుగా అమ్మ లేకుండా? ఇంకా తప్పదు కదండి. తప్పదు. ఎందుకు, మీ మమ్మీని కూడా తీసుకురావచ్చు. ఇక్కడ లేరండి అమ్మ. ఓహోహో, సో నువ్వేంటి లావణ్య, చదువుకుంటున్నావా? లేదండి, జాబ్ చేస్తున్నాను. ఓ, హైదరాబాద్? హైదరాబాద్ రిలయన్స్ లో చేస్తున్నాను. ఓహోహో, మరి మీ మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా మమ్మీ వాళ్ళు బేతంచెర్ల, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, సో ఇక్కడ ఏంటి, సెల్ఫ్ కుకింగా లేదా హాస్టలా? హాస్టల్ అండి. హాస్టలేనా? ఇక్కడే పంజాగుట్టలో ఉంటున్నా. ఓహోహో, నైస్ నైస్. సో ఇలాంటి వంటలన్నీ హాలిడేస్ లో నేర్చుకుంటావా? హాలిడేస్ లో. చాలా రేర్ అండి. చాలా రేరా? అంత ఎక్కువ ఏం నేర్చుకోను. అవునా? ఎందుకు అలాగా, ఇష్టం లేదా? ఇంట్రెస్ట్ కానీ, బట్ మొన్ననే రీసెంట్ గా అక్కకి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేర్పిస్తున్నారు. ఇప్పుడు అది అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా మనం పోపు పెట్టుకోవడమేనా? పోపు పెట్టుకోవడం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, రెండు ఎండుమిర్చి. ఓకే, గింజలన్నీ కిందే పడేస్తున్నావు. ఎండుమిరపకాయల్లో గింజలు ఇలా అలా ఉంటాయి కదా, అందుకని దాంట్లో పెట్టి ఇరిచావనుకో ఆ గింజలు కూడా అందులోనే పడతాయి. ఓకేనా? ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట నువ్వు. ఓకే, తర్వాత నీకు తెలుసు కదా ఇవన్నీ. పోపు. ఓకే, నీకు వెరైటీ వచ్చా? నేర్చుకో, బాగా చూసి నేర్చుకో. నెక్స్ట్ బీరకైతే ఇలా చేసుకోవచ్చు అనమాట. తర్వాత కరివేపాకు వేయి. ఇది వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న బీరకాయలు, బీరకాయ పట్టుకుంటా. ఇది కింద నుంచి అలా పడేసామనుకో నూనె అంతా మనమే చిందుతుంది. నిదానంగా వేయాలన్నమాట. అలా ఓకేనా? ఇప్పుడు దీని మీద ఇట్లా కొంచెం ఉప్పు వేసామనుకో ఫాస్ట్గా మగ్గుతాయి. టైట్గా స్పూన్తో వేస్తావా? మొత్తం పడిపోద్ది, నీ ఇష్టం. చేతితో వేసుకో ఇలా. అంతే. ఇప్పుడు మూత పెట్టేద్దామా? కొంచెం మూత పెట్టేది. సో ఇది కాస్త మగ్గితే అప్పుడు పేస్ట్ యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేస్తే అయిపోతుంది. ఓకే,
సో చూద్దాం ఒకసారి. చూద్దామండి. ఓకేనా? ఓకే, కొంచెం వేగాయి కాబట్టి ఉన్న పేస్ట్ మొత్తం వేసేది. సో ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఒకవేళ బీరకాయల నుంచి బయటకు వచ్చేసిన ఈ పేస్ట్ ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది. వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలా దీంట్లో? లైట్గా యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం లూజ్ అవుతుంది. వేద్దామా? వేద్దాం. ఇంకా అంటే ఉప్పు కారం ఏం వేయక్కర్లేదా? అంటే అందులోనే వేసాం కదండి, సరిపోతుంది. ఇంకా వీటితోనే బజ్జీలు కూడా వేసుకోవచ్చండి. ఇలాగే స్టఫ్ చేసి పెట్టాం కదా, ఇట్లా కర్రీ బదులు బజ్జీలు వేసుకుంటే అయిపోతుంది. సో సేమ్ దాన్ని శనగపిండిలో ముంచేసి బజ్జీ వేసుకోవచ్చు. నీకు చాలా వంటలు వచ్చేసాయి చూసావా? ఇప్పుడే మొదలెట్టావు నేర్చుకోవడం, అప్పుడే ఎన్ని వెరైటీస్ వచ్చేసాయి. అంటే నాకు ఇష్టం అండి, బజ్జీలు అంటే చాలా ఇష్టం. బజ్జీలు ఇష్టమా? ఏది చెప్పకుండా బజ్జీల దగ్గరికి వెళ్తే అప్పుడే అనుకున్నాను నేను. గుమ్మగుమ్మలాడి గుమ్మగుమ్మలాడి. ఓకే, వెరీ గుడ్. ఓకే అండి, మరి గుత్తి బీరకాయ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుత్తి బీరకాయ తయారు చేసే విధానం: ముందుగా బీరకాయలను స్టఫింగ్ కు వీలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కారం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని బీరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి బీరకాయ రెడీ. బీరకాయతో 2 వంటలు రెడీ అండి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఇదేమో గుత్తి బీరకాయ, అదేమో బీరకాయ పొడికూర. ఓకే, సో ముందు పొడికూర చూసేద్దామండి. ఓకే. సో ఇప్పుడు గుత్తి బీరకాయ చూద్దాం. బాగుంది, కారం కారంగా. కర్నూలు అని చెప్పేశారు కదా. ఓ, అక్కడి నుంచి వచ్చిందా ఘాటు. ఓకే, నైస్. ఎలా ఉన్నాయి రాజుగారు? 2 కూడా బాగున్నాయి. ఒకటి కొంచెం ఘాటు ఘాటుగా, ఒకటేమో కొంచెం కమ్మ కమ్మగా. కాంబినేషన్ బాగుంది. కాంబినేషన్ బాగుంది. ముందు తిని తర్వాత తింటే బ్యాలెన్స్ అయ్యేది. ముందు తిన్నాం కాబట్టి ఘాటు అనేది కొంచెం మనకి ఎక్కువగా తెలిసి అలా కూడా ఉండొచ్చు. ఓకే, 2 డిష్లు కూడా బాగున్నాయి. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అన్ని కూడా బాగా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు. చాలా బాగున్నాయి. అంటే బీరకాయతో ఇలా అంటే దానికి కొంచెం వాటర్ వెజిటబుల్ కాబట్టి సో ఒకటి కొంచెం డ్రైగా, కొంచెం ఇలా వెట్గా, అంటే రైస్లో కానీ లేదా చపాతీలోకి. సో 2 కూడా దేనికైనా తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. సో బేసిక్గా 2 చాలా బాగున్నాయి. అంటే దేనికి నేను ఇవ్వాలి అనేది కాబట్టి అన్నిసార్లు చెప్తున్నాను. కొంచెం బెటర్గా కొద్దిగానే పొడికూర. సో ఐశ్వర్య విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో కొంచెం ఐశ్వర్య కొద్దిగా వంటల ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, అందుకని విన్ అయిపోయింది అలాగా. సో కంగ్రాచులేషన్స్ ఐశ్వర్య. సో నీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. వెల్కమ్. సో లావణ్య, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి బీరకాయతో చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. టమాటో చారు చేసేటప్పుడు చారు మరింత టేస్టీగా ఉండాలి అంటే చారు దించిన తరువాత నిమ్మ చెక్కను పిండినట్లయితే ఆ చారుకు మంచి టేస్ట్ వస్తుంది. ఈరోజు 4 ఈజీ అండ్ టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన చెన్నా వెజ్ పులిహోరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇలాంటి పులిహోర ఎక్కువగా కూడా మనం కర్ణాటకలో చేస్తూ ఉంటారండి. చిత్రాన్నం కూడా చెప్తూ ఉంటారు. వెజిటబుల్స్తో పాటు రైస్, తర్వాత నిమ్మరసంతో. కానీ ఇది ఇంకా స్పెషల్. మనం చెన్నా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఐ ఇన్సిస్ట్ అండి, అందరూ కూడా నోట్ చేసుకొని ఇది ట్రై చేయాలి.
పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ డిష్ అంటే ఇదే. మనకు ఒక పూటకి కావాల్సిన పోషక విలువలు, క్యాలరీస్ ఒకటే కాదు, ప్రోటీన్ అనుకోండి, ఫ్యాట్ అనుకోండి, విటమిన్ ఏ అనుకోండి, మినరల్స్ అనుకోండి, కాల్షియం అనుకోండి, ఐరన్ అనుకోండి, అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. చాలా చాలా బాగుందండి. యూ హ్యావ్ టు, చెప్పాను కదా, ఇన్సిస్ట్ అండి, నోట్ చేసుకొని ట్రై చేయాలి. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన క్యారెట్ పోళీలు, క్యారెట్, మైదా, షుగర్. పోళీలు ట్రెడిషనల్గా ఇట్స్ అ డెలికసీ అండి. మీరు పక్కాగా చూస్తే పోళీల్ని మనం గోధుమ పిండితో బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వెస్టర్న్ స్నాక్స్ స్వీట్స్ మనం ఇండియనైజ్ చేయలేము. దాన్ని మనం ఇండియన్ రుచులతో మనం కలిపితే కొంచెం మనకు టేస్ట్ ఎబ్బెట్టుగా ఉంటుంది. బట్ మన దేశీ రెసిపీస్ ఉన్నాయి చూడండి, ట్రెడిషనల్ రెసిపీస్, అవి గనక మనం రీప్లేస్ చేసుకుంటే ఇంకా టేస్టీగా హెల్తీగా కూడా అయిపోతుంది. పోళీలు కూడా అలాగే. మైదా అనేది ఇప్పుడు వచ్చింది కదా, పోళీలు ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు. సో గోధుమ పిండితో, బెల్లంతో, క్యారెట్తో చేసుకుంటే అదేంటి, అది ఇంకో పౌష్టిక ఆహారమే. బెల్లంతో ఉన్నప్పటికీ హై క్యాలరీ అయినప్పటికీ కూడా, అంటే ఒక పోళీలో మనకు 150 క్యాలరీలు రావచ్చు, అయినప్పటికీ అందులో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి చాలా మంచిది. ఇలాంటి సూపర్ పోషక విలువలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఈ క్యారెట్ పోళీలు మనం ట్రై చేయాల్సిందే. ఎలా? గోధుమ పిండితో, తర్వాత క్యారెట్తో, తర్వాత బెల్లం, దీంతో ట్రై చేసుకుంటే బాగుంటుందండి. ఊరించే వంటలు చూసిన బీరకాయ పొడి కూర, గుత్తి బీరకాయ. బీరకాయతో పప్పు చేసుకుంటాం, ఎన్నో రకాలు చేసుకుంటాం, కానీ ఇలా 2 రకాలు చాలా చాలా హెల్దీ వే ఆఫ్ ఈటింగ్ బీరకాయ. బీరకాయ పొడి కూరలో నచ్చినది అంటే హెల్దీగా ఉన్న ఆస్పెక్ట్స్ ఏంటంటే బీరకాయ, తర్వాత పుట్నాల పప్పుతో చేసుకుంటున్నాం, అది చాలా బాగుందండి. పుట్నాల పప్పుతో మనకు ప్రోటీన్ వచ్చేస్తుంది. పప్పు ధాన్యాలు ఎలాగో అలాగే పుట్నాల పప్పు, అంతే ప్రోటీన్ మనకి ఇందులో ఉంటుంది. తర్వాత కొబ్బరి, జీడిపప్పు ఉంది. ఈ 2 100% మనం ఈ రెండిట్లో ఒకటి తీసేస్తే, అంటే లేకపోతే తగ్గించి వాడితే, లేకపోతే క్వాంటిటీ ఇలా పెట్టుకుంటే, ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ బీరకాయ అండ్ పుట్నాల పప్పు. పుట్నాల పప్పు కొంచెం తగ్గించేసేయాలి. బీరకాయ సపోజ్ 1/2 కిలో వండాం అనుకోండి, పుట్నాల పప్పు ఒక 150 గ్రామ్స్ తీసుకుంటే, ఈ కొబ్బరి అండ్ జీడిపప్పు కలిపి ఒక 30 క్యాలరీలు, అంటే 30 గ్రాముల వరకు తీసుకుంటే నో ప్రాబ్లం. మళ్ళీ పర్ పర్సన్కి వచ్చేటప్పటికి మనం 200 క్యాలరీ లోపే ఈ పొడి కూరని చేసుకోవచ్చు. కానీ ఇలా ఏ రకమైన మానిటరింగ్ లేకుండా, ఈ క్వాంటిటీస్ ఆల్టర్ చేయకుండా చేసుకునే కూర ఒకటి ఉందండి. అదేంటంటే గుత్తి బీరకాయ. సింపుల్గా బీరకాయ, ఉల్లిపాయ పేస్ట్, జీలకర్ర, అంతే, టోటల్గా అయిపోయింది ఆ డిష్. ఇందులో ఉల్లిపాయల్లో 10 క్యాలరీలు, బీరకాయలో 30 క్యాలరీలు, జీలకర్ర నుంచి వచ్చే క్యాలరీస్ హార్డ్లీ లెక్కలో ఉంటాయి. సో ఇది మనం అన్నం బదులుగా ఇది ఒక పూట భోంచేసామనుకోండి, అప్పుడు కూడా మనకు 100 క్యాలరీసే వస్తుంది. లేకపోతే రైస్తో తీసుకుంటే ఇంకా రైస్ క్యాలరీస్ యాడ్ అవుతాయి. అన్లిమిటెడ్గా తీసుకోవచ్చండి. సో గుత్తి బీరకాయ చెప్పాలంటే ది బెస్ట్ రెసిపీ అండి ఇవాళ. నెక్స్ట్ రెసిపీ, ది నెక్స్ట్ బెస్ట్ రెసిపీ చెన్నా వెజ్ పులిహోర. ఈ 2 ఐ ఇన్సిస్ట్ మీరు నోట్ చేసుకొని ట్రై చేయాలి. క్యారెట్ పోళీలు కూడా అదొక పౌష్టికాహారంలా ఉందండి. ఒక 2 years 3 years పిల్లల దగ్గర నుంచి కూడా గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అలాగే బీరకాయ పొడి కూర కూడా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. పూరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోవచ్చు. రాజుగారు, ఈ రోజు మీరు చూపించిన 2 కూడా మంచి పండుగ స్పెషల్స్ లా ఉన్నాయి. అవునండి. సో పులిహోర చనాతో ఎస్, అండ్ అలాగే క్యారెట్ పోలేలు, సో 2 కూడా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీ వెరైటీస్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.